సమంత సవాల్, నెటిజన్లకు సమంత సవాల్. చూద్దాం ఇదేంటో. నటిగా నిర్మాతగా రాణిస్తూనే అందం ఆరోగ్యం గురించి సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని పంచుకుంటుంది సమంత. ఫిట్నెస్ విషయంలో మానసికంగానే కాదు శారీరకంగా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. ఇటీవల ఓ అవార్డు కార్యక్రమంలో పాల్గొన్న సమంత నటి శ్రీలతో కలిసి ఫోటోలపై పలువురు నెటిజన్లు సన్నయిపోయావు, అనారోగ్యంగా కనిపిస్తున్నావు అంటూ కామెంట్లు చేశారు. దీనిపై సమంత ఇన్స్టా స్టోరీలో ఒక వీడియో షేర్ చేసింది. నెటిజన్లు సవాల్ విసిరాను, దాన్ని పూర్తి చేయని పక్షంలో తనని ఆ విధంగా కామెంట్ చేయొద్దన్నారు. ఇందులో ఆమె జిమ్లో ఫుల్ అప్స్ చేస్తూ కనిపించారు. డీల్ కుదుర్చుకుందాం, ముందుగా మీరు ఇందులో నేను చేస్తున్న విధంగా కనీసం 3 పుల్అప్స్ చేసే వరకు సన్నబడ్డావు, ఆరోగ్యం బాలేదా, ఇతర చెత్త కామెంట్స్ నాపై చేయవద్దు అని సమంత రాసుకొచ్చారు. నెటిజన్లే కాదు మనం కూడా అదే కామెంట్ చేసాం. సమంతకి ఏమైంది, అలా తయారైంది, సమంతేనా కాదా గుర్తుపట్టని విధంగా తయారైందని చెప్పేసి అనుకున్నాం. సరే, నువ్వు ఆరోగ్యంగా ఉన్నా కూడా సమంత నువ్వు చూడడానికి లుక్స్లో మాత్రం ఒక హీరోయిన్గా లేకుండా పేషెంట్ లాగా అయితే ఉన్నావు అనేది వాస్తవం. ఓవర్ ఎక్సర్సైజ్ చేయడం వల్లనో లేకపోతే ఓవర్ 0 సైజ్ కోసం ట్రై చేయడం వల్ల ఏమో కానీ చూడడానికి మాత్రం పేషెంట్ లాగా ఉన్నారు. అసలు గుర్తు కూడా పట్టట్లేదు. సర్జరీస్ ఏమైనా జరిగాయా ఫేస్ కానీ కూడా డౌట్ వచ్చింది చాలామందికి. మీరు పుల్అప్స్ చేసి ఆన్లైన్లో పుల్అప్ చేసిన మాత్రంలో మీరు ఆరోగ్యంగా ఉన్నట్టుగా అనుకోవడానికి వీల్లేదు. ఏదేమైనా కూడా చూడడానికి మాత్రం ఇంతకుముందు అంత అట్రాక్షన్ అయితే ఫేస్లో లేదనేది వాస్తవం. సో నెటిజన్లు అన్నారు అంటే వాస్తవంగా నీ మీద అభిమానంతో ఇంకేమైనా అయిందా అన్నటువంటి కంగారులోనే అటువంటి కామెంట్స్ చేస్తుంటారని చెప్పేసి మీరు గ్రహించాలి. సో ఇది సమంతకు సంబంధించినటువంటి తాజా అప్డేట్. ప్యారడైజ్లోకి ఎంట్రీ నానికి సంబంధించింది మనం చదివేశాం. ఇక్కడ దిల్ రాజు, దేవిశ్రీ, విజయ్ దేవరకొండ, శిరీష్. ఇది ఒక ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్. దిల్ రాజు డ్రీమ్స్ అద్భుతమైన ప్లాట్ఫామ్. విజయ్ దేవరకొండ కొత్త వాళ్ళకి ఒక అవకాశం ఎంత గొప్పదో నాకు తెలుసు. దిల్ రాజు గారికి దిల్ రాజు డ్రీమ్స్ వెబ్సైట్ని ఎందుకు ప్రారంభించాలనిపించిందో నాకు తెలియదు. ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్, లక్షలాది మంది ఒక నమ్మకాన్ని ఇచ్చింది. దరఖాస్తు చేసిన వారిలో ఒక్కరి కళ నెరవేరిన ఈ వెబ్సైట్ లాంచ్ న్యాయం జరిగినట్లే అని హీరో విజయ్ దేవరకొండ తెలిపారు. శనివారం హైదరాబాద్లో జరిగిన దిల్ రాజు డ్రీమ్స్ వెబ్సైట్ లాంచ్ ఈవెంట్కి విజయ్ దేవరకొండ, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ముఖ్య అతిథులుగా హాజరై వెబ్సైట్ని లాంచ్ చేశారు. అనంతరం విజయ్ దేవరకొండ మాట్లాడుతూ, శేఖర్ కమ్మల గారి లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాకి నటుడిగా ఛాన్స్ కోసం అప్లై చేశాను. దాదాపు 6 నెలలు వేచి చూశాను. 16,000 అప్లికేషన్లో 11 మందిని ఎంపిక చేయగా వారిలో నేను ఉన్నాను. ఆ సినిమా నా జీవితంలో పెద్ద పాత్ర పోషించింది అన్నారు. దేవిశ్రీ ప్రసాద్ మాట్లాడుతూ, మన కళని సాకారం చేసుకోవడానికి సపోర్ట్ చేసే వారి కంటే నిరుత్సాహపరిచేవారు ఎక్కువ మంది ఉంటారు. మన కళని, మన లక్ష్యాన్ని మనమే నమ్మాలి అని చెప్పారు. దిల్ రాజు మాట్లాడుతూ, కొత్త దర్శకులు, కొత్త నిర్మాతలు, ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ ఇండస్ట్రీలోకి రావాలని ఉంటుంది. వాళ్ళకి సరైన గైడెన్స్ ఉండదు. అలాంటి కొత్త టాలెంట్ కోసం సరైన వేదిక అవుతుందనే ఆలోచనతో దిల్ రాజు డ్రీమ్స్ సంస్థని ప్రారంభించాం. మేము ఇక్కడికి రావడానికి 30 ఏళ్లు పట్టింది. ఇక్కడ సక్సెస్ అనేది 1% మాత్రమే. ఎప్పుడైతే మీరు సినిమా రంగంలోకి సక్సెస్ అవుతున్నారని అర్థం అవుతుందో అప్పుడు 24 గంటలు కష్టపడాలి. నేను, విజయ్, దేవి, శ్రీ, నాని ఇలా అందరూ ఇండిపెండెంట్గా సక్సెస్ అయ్యి వచ్చిన వాళ్ళమే. అంతకు ముందు జనరేషన్లో చిరంజీవి, రజనీకాంత్ కూడా ఇండిపెండెంట్గా సక్సెస్ సాధించారు అని పేర్కొన్నారు. ఇక్కడికి ఎంతో మంది ప్రతిభావంతులు వచ్చారు. మీరు ఎదిగాక ఇండస్ట్రీ మర్చిపోవద్దు అని నిర్మాత శిరీష్ కోరారు. ఇది నిజంగా ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ అని చెప్పొచ్చు. కానీ మరి ఎంతమందికి అవకాశాలు వస్తాయో తెలియదు. కొత్త వాళ్ళకి అని చెప్పుకుంటున్నారు. ఆల్రెడీ కొత్త వాళ్ళకంటే కూడా కొత్తగా ఎంట్రీ అయ్యే వాళ్ళు చాలా తక్కువ మంది అంటే ఉంటారు. వచ్చి స్ట్రగుల్ అయ్యే వాళ్ళే 80-90% ఉంటారు. మిగతా వాళ్ళు రావాలా వద్దా అని ఆలోచించే వాళ్ళు ఒక 10-15% ఉండొచ్చు. కానీ ఆల్రెడీ వచ్చి కథలు పట్టుకొని నేను ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసి మంచి కథలు ఉన్నాయని చెప్పేసి స్టోరీస్ పట్టుకొని తిరిగే వాళ్ళే ఎక్కువగా ఉంటారు. సో మరి కొత్త వాళ్ళని కాకుండా కొంత ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా కొత్త దర్శకులకి అవకాశం ఇస్తా అనేటువంటి వెబ్సైట్లో అయి ఉండొచ్చు బహుశా ఇది. ఎందుకంటే ఈరోజే ఫ్రెష్గా ఇండస్ట్రీలోకి నేను రావాలనుకున్న వాళ్ళే అప్లై చేసుకోవాలి అని కాకుండా ఆల్రెడీ సినిమాల కోసం ట్రై చేసేవాళ్ళు, దర్శకులుగా అవకాశాలు రాని వాళ్ళు, అలాంటి వాళ్ళు రైటర్స్గా, లిరికిస్టులుగా అట్లాంటి వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. ఆల్రెడీ వచ్చి ఆఫీస్ చుట్టూ తిరిగే వాళ్ళకి ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ అని చెప్పవచ్చు. ఇంకోటి దిల్ రాజు లాంటి ఒక పెద్ద ప్రొడ్యూసర్ చేసినటువంటి ఇది ఖచ్చితంగా ఈ యొక్క కొత్తగా సినిమా రంగంలోకి వచ్చే వాళ్ళకి ఒక మంచి అవకాశంగానే చెప్పవచ్చు. అలానే ఈ మధ్య మనం చూసాం దిల్ రాజు గారు ఏఐ సంబంధించిన స్టూడియోని కూడా ప్రారంభించారు. ముఖ్యంగా ఏఐ సంబంధించినటువంటి ఒక క్లాసెస్ లాంటిది ఏమైనా పెడితే బాగుంటుంది. కొత్తగా వచ్చే టెక్నీషియన్స్కి ఏఐని ఏ విధంగా యూజ్ చేసుకోవాలనేది తెలియకపోవచ్చు. ఏఐని వాడటం ద్వారా ఎటువంటి సినిమాలు చేయొచ్చేటువంటి అవగాహన వస్తే దానికి తగ్గట్టుగా స్క్రిప్ట్స్ రెడీ చేసుకుంటారు, దానికి తగ్గట్టుగా లొకేషన్స్ ప్లాన్ చేసుకుంటారు. అంటే ఆ యొక్క ఏఐలో ఏ లొకేషను, ఏ అట్మాస్ఫియర్ ఎలా చేయడానికి ఎంత టైం పట్టుద్ది, ఎంత ఖర్చు అవుతుంది అనేటువంటి అవగాహన ఉంటే దానికి తగ్గట్టుగానే ఈ యొక్క కథలు రాసేవాళ్ళు కథలు రాసుకునే అవకాశం ఉంటుంది. దర్శకత్వం చేసేవాళ్ళు కూడా
ఈ డైరెక్షన్ నేను చేయాలంటే ఇటువంటి సీన్ నేను క్రియేట్ చేయాలంటే నాకు ఎంత టైం పడుతుంది, ఎంత ఖర్చు అవుతుందనే అవగాహన ఉంటే దానికి తగ్గట్టుగానే సినిమాలు ప్లాన్ చేసుకుంటారు. ఎందుకంటే కొత్త దర్శకులకి అంత తొందరగా ప్రొడ్యూసర్స్ దొరకరు కాబట్టి తక్కువ బడ్జెట్లో చేస్తాను అంటే పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు మనం చూసాం. దిల్ రాజు గారు బలగం లాంటి సినిమా చేశారు, వేణు లాంటి ఒక జబర్దస్త్ కమెడియన్ని పెట్టి దర్శకుడుగా అవకాశం ఇచ్చారు. దానికి కారణం ఏంటంటే తక్కువ బడ్జెట్లో మంచి కథని తెరకెక్కించేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఏఐ సంబంధించింది కూడా ఒక ట్రైనింగ్ లాంటిది ఈ యొక్క ఎఫ్డిసి కానివ్వండి, అలానే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కానీ, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కానీ ఎవరో ఒకళ్ళు చేపడితే ఖచ్చితంగా ఈ సినీ రంగానికి ఇది హెల్ప్ అవుతుంది. మనం చూసాం కన్నడలో అందరికంటే ముందుగా ఏఐలో సినిమా వచ్చింది. సరే, అందరికంటే ముందుగా చేయడం కాదు, అందరికంటే ముందుగా సక్సెస్ఫుల్ సినిమా తీయడం అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఒక సక్సెస్ఫుల్ సినిమా ఏఐ నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మన తెలుగులో వస్తే ఖచ్చితంగా మన తెలుగు అనేది దేశానికి ఒక గర్వకారణంగా నిలుస్తుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇది ఈ యొక్క దిల్ రాజు డ్రీమ్స్ సంబంధించినటువంటి తాజా అప్డేట్. నిజ జీవితం నుంచి వచ్చిన కథ ఇది. సిద్ధార్థ్ మిత్తా రఘునాథ్ తండ్రి కొడుకుల బంధాన్ని, భావోద్వేగాలను బొమ్మరిల్లు సినిమాలో చూశారు. ఆ సినిమా తర్వాత మళ్ళీ తండ్రి కొడుకుల బంధం, భావోద్వేగాలను 3BHK చిత్రంలో చూస్తారు. ఈ సినిమా ప్రివ్యూ చూసుకున్న తర్వాత మా నాన్నని గట్టిగా హత్తుకోవాలనిపించింది. 3BHK చూశాక ప్రేక్షకులు అదే అనుభూతి కలుగుతుందని భావిస్తున్నాను అని సిద్ధార్థ్ తెలిపారు. సిద్ధార్థ్ హీరోగా తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన చిత్రం 3BHK. శ్రీ గణేష్ దర్శకత్వంలో అరుణ్ విశ్వ నిర్మించిన ఈ చిత్రాన్ని జూలై 4న విడుదల కానుంది. తెలుగులో మైత్రి డిస్ట్రిబ్యూటర్స్ సంస్థ విడుదల చేస్తుంది. ఈ సినిమా ట్రైలర్ విడుదల వేడుకలో సిద్ధార్థ్ మాట్లాడుతూ నిజ జీవితం నుంచి వచ్చిన కథే ఈ చిత్రం. ఈ సినిమాలో మెయిన్ క్యారెక్టర్ ఇల్లు. ఇప్పుడు ప్రొడ్యూసర్ అరుణ్ గారు ఉంటున్న ఇంట్లో గతంలో కళా తపస్వి కె విశ్వనాథ్ గారు ఉండేవారు. అందుకే ఈ సినిమాని ఆయనకు అంకితం ఇస్తున్నాం అని చెప్పారు. సో ఇది సిద్ధార్థ్ బొమ్మరిల్లు సిద్ధార్థ్ సంబంధించినటువంటి కొత్త సినిమా 3BHK, 3 bedroom హౌస్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన కథ. గతంలో కూడా దీని గురించి మనం డిస్కస్ చేసాం. సిద్ధార్థ్ ఒక ఫ్యామిలీ హీరో, లవర్ బాయ్గా మనందరికీ తెలుసు. బొమ్మరిల్లు సిద్ధార్థ అంటే తెలియని తెలుగు ప్రేక్షకుడు అయితే ఉండడు. కారణాలు ఏదేమైనా కూడా గత 10-15 సంవత్సరాలుగా సరైన హిట్లు లేకుండా సిద్ధార్థ్ లైఫ్ రన్ అవుతా ఉంది. ఈ క్రమంలో ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించి కూడా రకరకాలైనటువంటి ఒడుదుడుకులు చూశాడు. ఆయన గతంలో మీడియా మీద కర్ణాటకలో కానివ్వండి, మన తెలుగు రాష్ట్రాల్లో కానివ్వండి ఆయన మీద చాలా విమర్శలు అయితే వచ్చాయి. ఈ క్రమంలో కొంత గ్యాప్ తర్వాత సిద్ధార్థ హీరోగా వస్తున్న సినిమా 3BHK. 3BHK కూడా బొమ్మరిల్లు సినిమా లాగానే తండ్రి కొడుకుల మధ్య భావోద్వేగాల్ని చూపించే చిత్రం అని చెప్పేసి ఆయన చెప్పారు. సో ఇంకొకటి ఏంటంటే ఈ యొక్క సినిమాని కళా తపస్వి కె విశ్వనాథ్ గారికి అంకితం చేస్తున్నట్టుగా చెప్పారు. సో దానికి ఒక లాజిక్ కూడా చెప్పారు. ఆ యొక్క ప్రొడ్యూసర్ ఉండేటువంటి ఇల్లు గతంలో విశ్వనాథ్ గారు స్వర్గీయ కళా తపస్వి విశ్వనాథ్ గారు ఆ ఇంట్లో ఉండేవారట. సో ఆయన మీద ఉన్న అభిమానంతో ఈ సినిమాని ఆయనకి అంకితం చేస్తున్నాం అని చెప్పారు. ఏదేమైనా ఇటువంటి సినిమాలు కూడా మంచిగా ఆడాలి, ఫ్యామిలీ ఓరియంటెడ్ ప్లస్ ముఖ్యంగా ఫాదర్ సెంటిమెంట్, ఫ్యామిలీ సెంటిమెంట్ ఉన్న సినిమాలు ఆడటం ద్వారా ఒక ప్రేక్షకులు కూడా మంచి ఏదైతే ఉందో కుటుంబ విలువలు తెలుసుకునేటువంటి అవకాశం ఇటువంటి సినిమాల ద్వారా తెలుస్తుందని చెప్పేసి మనం భావించవచ్చు. సో ఆల్ ద బెస్ట్ టు ద టోటల్ టీమ్ ఆఫ్ 3BHK.